మనం ఏదైతే ధర్మ మార్గంలో సంపాదిస్తామో అదే మన వెంటుంటది. అది ఏదైతే మనం దానాలు చేస్తామో అది మల్టిప్లై అయ్యి వస్తది, పెరిగి వస్తది. అదే అధర్మమైన డబ్బుని తీసుకెళ్లి గుళ్ళలో హుండీల్లో వేసేసి చేసేసి భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడంటే అపోహలు ఉన్నట్టు. అలాంటి అపోహల్లో భ్రాంతులు ఎవరైనా బతుకుతుంటే బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే ఆయన వచ్చేదే ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మస్థాపనకు భగవంతుడు అవతరిస్తానని చెప్పి అధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తే స్వీకరించి దాన్ని మళ్ళీ తిరిగి మల్టిప్లై చేసిస్తారు. ఆ పొరపాటున కూడా ఆయన మల్టిప్లై కదా, స్వీకరించని కూడా స్వీకరించాడు. కానీ ఈ రోజు అధర్మ మార్గంలో వెళ్ళి చేసి ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏదో శిక్షలు ఇవ్వడం అని అనుకుంటే, ఇక్కడ శిక్షలు ఇవ్వడం ఆయన పని కాదు. ఆయన పని జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చి మనని ఉన్నతి వైపు తీసుకెళ్లడం. సో ఇది డబ్బుకి సంబంధించిన కర్మ ఫిలాసఫీ. సో డబ్బు ఏ రకంగా సంపాదించాలో చెప్పాను మీకు. ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి. కష్టము అన్న పదాన్ని తీసేసి ఇంకా దాని స్థానంలో సేవ అన్న పదం పెట్టుకుని చెయ్యండి. అవకాశాలు వస్తూ సేవ అని అనుకుని చేసినప్పుడు అది ఏమవుద్దంటే దానికి గౌరవం ఇస్తున్నాం కాబట్టి అది ఇంకా మనకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆ వచ్చినప్పుడు తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలము, ఆ డబ్బు ఫ్లో లాగా వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే అధర్మమైన కష్టపడి సంపాదించాలి, కష్టపడి సంపాదించాలంటే ఇక్కడ కష్టం అయిపోయింది. సో అది సహజంగా రావాల్సిన డబ్బు ఏమైపోయిందంటే అది రావాల్సిన చోట మనం పరిగెడుతున్నాం, చేస్తున్నాం, పరిగెట్టి 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 అలసిపోతున్నాం. అవసరమే లేదు. అది సేవ అనుకుని గౌరవం ఇచ్చేసి చెయ్యండి, అదే ఫ్లోయే వస్తుంది. ఇంకా అవకాశాలు పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు తక్కువ శ్రమతోటి. అందుకే అందరికీ చెప్తున్నాం, కష్టము అన్న పదాన్ని తీసేసేయండి, సేవ అనుకుని చెయ్యండి. ముఖ్యంగా పిల్లల విషయంలో కష్టపడి చదువు నాన్న, కష్టపడి చదువు అని అంటారు. ప్రశాంతంగా చదువు అంటే అయిపోతుంది. ఆ కష్టం అన్న పదాన్ని తీసేసుకుని హ్యాపీగా చదువు, ప్రశాంతంగా చదువు, అయిపోయింది. భాష మార్చారంటే ఆ బర్డన్ తగ్గిపోతుంది. సో ఇది డబ్బుకి సంబంధించిన కార్మిక్ ఫిలాసఫీ. సో ఇది విన్న తర్వాత ఇంకా మీకు ఏమైనా డబ్బుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటే మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. ఎవరైతే ఈ గ్రూప్ లో చేరలేదో వీళ్ళ కోసం అని చెప్పి ఈ పాస్ట్ 3-4 ఎపిసోడ్స్ కింద ఏం చేస్తానంటే లింక్ పోస్ట్ చేస్తాను. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పోస్ట్ చేస్తాను. అది మీకు ఎక్కడ వస్తుంది అని అంటే యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ బాక్స్, అంటే ఆ యూట్యూబ్ కింద ఎక్కడైతే భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని ఉంటుంది కింద ఒక చిన్న ఆరో మార్క్ ఉంటుంది. ఆ టచ్ చేస్తే మీకు ఏమవుతుందంటే డిస్క్రిప్షన్ బాక్స్ వస్తుంది, లేదా మోర్ అని చెప్పు ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాం. ఆ లింక్ టచ్ చేసి మీరు గ్రూప్ లో చేరొచ్చు.